అయితే నేను రోడ్ పైన అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నా అంటే పెరెడ్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నా. పెరెడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నా. యాక్చువల్లీ కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతున్నా, ఎందుకంటే ఈవినింగ్ టైం వచ్చినాం అనుకో ఇంకా చాలా కైట్స్ అయితే ఉంటుండే. ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కైట్స్ తీసుకొచ్చి అవి కూడా ఫ్లై చేస్తారు. పెద్ద పెద్దవి మంచిగా అనిపిస్తాయి. నేను యూట్యూబ్లో సక్సెస్ ఉంది అనుకో నేను లోపలికి పోయి వీడియో అయితే తీస్తుండే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. బ్లాగ్ అయితే నేను రోడ్ పైన అయితే స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నా అంటే పెరెడ్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నా. పెరెడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నా. ఇప్పుడు రోడ్ పైన బ్లాగ్ అయితే ఏం చేయ, పెరెడ్ గ్రౌండ్కి వెళ్ళినాక మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. పెరెడ్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఇక్కడికి ఈవినింగ్ అయితే రావాలా, ఈవినింగ్ అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్ కానీ ఈవినింగ్ టైం వచ్చినాం అంటే ఎగరేస్తారు. అది ఇప్పుడైతే ఎగరేస్తలేరు, మరి ఎందుకో తెలియదు. కూడా అయితే ఉంటుంది ఇక్కడైతే. సో ఇక్కడనే పెద్ద పెద్ద కైట్స్ అయితే ఎగరేస్తుంటారు, డిఫరెంట్ టైప్స్. సో ఇప్పుడిప్పుడే అవి ఎగరేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు, చూడండి. సమానంగా తెలంగాణ 33 జిల్లాల్లో పల్లెలందరూ కూడా ఆట పాటలతోనే విలసిసేటువంటి మన సౌండ్ సోదరులకు, మా ఆర్కెస్ట్రా సోదరులు అందరికీ పేరు పేరున ఫ్రాన్సిస్ నిజాముద్దీన్ వీళ్ళందరూ 6 పథకాల అమలుకు శ్రీకారం చుట్టి 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ఆ పథకాల ప్రస్తావన తెలియజేసి వాళ్ళకు అవగాహన కలిగించాలని వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతున్నా, ఎందుకంటే ఈవినింగ్ టైం వచ్చినాం అనుకో ఇంకా చాలా కైట్స్ అయితే ఉంటుండే, అంటే పెద్దవి. సో ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎక్కువ ఎగరేస్తలేరు. ట్రై చేస్తా మళ్ళీ ఈవినింగ్ రావడానికి. అయితే ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కైట్స్ తీసుకొచ్చి అవి కూడా ఫ్లై చేస్తారు. పెద్ద పెద్దవి మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడైతే ఇప్పుడైతే ఫ్లై చేస్తలేరు, ఈవినింగ్ చేస్తారేమో. నేను ఈవినింగ్ నాకు వేరే పని ఉందని చెప్పి నేను కొంచెం ఎర్లీగా అయితే వచ్చిన, అదొక్కటే డిసప్పాయింట్మెంట్. ఒక్కసారి చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారో. ఇక ఏం చేయలేము, మళ్ళీ వీలుంటే ఈవినింగ్ వచ్చి అయితే ట్రై చేస్తా. కానీ ఇప్పటికైతే ఎంతవరకు అయితే క్యాప్చర్ అయ్యాలో అంతవరకు అయితే క్యాప్చర్ చేసిన.
వీడియోలో మొత్తం మ్యూజికే యాడ్ చేస్తాను, ఎందుకంటే నార్మల్గా చూస్తే ఎంజాయ్ అయితే రాదు ఈ వీడియో. కైట్స్ అన్నిటినీ మ్యూజిక్తో వెళ్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో అందుకే మొత్తం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. యూట్యూబ్లో సక్సెస్ కావాలని నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ బ్యారిగేడ్స్ వేసినారు. నేను యూట్యూబ్లో సక్సెస్ ఉంది అనుకోని నేను లోపలికి పోయి వీడియో అయితే తీస్తుండే. ఇప్పుడు మనం చిన్న యూట్యూబర్ కాబట్టి నన్ను అయితే లోపలికి అయితే అలౌ చేయలే. ఆ బ్యారిగేడ్స్ దగ్గర నుంచి ఆ కైట్స్ని అయితే నేనైతే వీడియో తీసిన. ఒకసారి చిన్న చిన్నగా కనిపించినాయి కానీ అవి చాలా పెద్దగా ఉన్నాయి. యాక్చువల్లీ ఇంత ఇంట్రెస్టింగ్గా ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చిన అంటే ఇష్టము. కైట్ ఫెస్టివల్ యాక్చువల్లీ నేను 2020లో వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. 2020 తర్వాత మళ్ళీ 4 years తర్వాత ఇప్పుడైతే మళ్ళీ పెట్టినారు. యాక్చువల్లీ ఇన్ని ఇయర్స్ పెట్టలేదు, కోవిడ్ తర్వాత అయితే పెట్టలేదు, మళ్ళీ ఇప్పుడే అయితే పెట్టినారు. అందుకే అంత ఇంట్రెస్టింగ్ వచ్చిన. ఇలా ఈవినింగ్ నాకు వర్క్ లేకపోతే నేనైతే ఈవినింగ్ వస్తుండే. ఇక ఈవినింగ్ వర్క్ ఉందని చెప్పి ఈ టైంకి అయితే వచ్చిన. సో ఇంటికైతే వచ్చేసిన. ఇక మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళా, ఎందుకంటే నా వర్క్ వెళ్ళేసరికి నాకైతే టైం పడుతుంది. ఈవినింగ్ పూట అయితే ఏం వెళ్ళా. ఇప్పటికీ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.